పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒకటి కాదు రెండు కాదు, సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తొలిసారి కేరళలో బీజేపీ విజయ బేరి మోగించింది. తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో 101 వార్డులకు గాను 50 స్థానాలను దక్కించుకుని కార్పొరేషన్ పై కాషాయ పథకాన్ని ఎగురవేసింది. వాస్తవానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంట్ స్థానంలోనే కార్పొరేషన్ పరిధి ఉంది. అలాంటి చోట బీజేపీ భారీ విజయం నమోదు చేయడం విశేషం. అధికార కూటమి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు ఈ ఎన్నికల్లో ప్రజలు భారీ ఓటమిని కట్టుబెట్టారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ విజయం ఆ పార్టీలో మరింత జోష్ ని పెంచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఊహించని విధంగా 50 వార్డుల్లో విజయం దక్కించుకోవడం పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటును, అది కూడా 5 ఏళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. అలాంటి పరిస్థితి నుంచి తిరువనంతపురం కార్పొరేషన్ లో పాగా వేసే వరకు చేరుకోవడం చిన్న విషయం కాదు. తాజా ఎన్నికల్లో ఎన్డీఏ 50 స్థానాల్లో గెలవగా ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 వార్డులకే పరిమితమయ్యాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.